ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నిన్నటి దినమున మరి ఈస్టర్ పర్వదినాన్ని మీరు అందరూ కూడా చక్కగా జరుపుకొని ఉంటారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. అనేక మంది ఉదయకాల సమయంలో మీరు వెళ్ళి మీ ప్రియుల్ని జ్ఞాపకం చేసుకుని వచ్చి ఉంటారు. మీకు శుభవార్త చెప్పమంటారా? నిన్న మీరు వెళ్ళినటువంటి మీ ప్రియుల్ని ఒకరోజు కలుసుకునేటటువంటి శుభప్రదమైనటువంటి దినం ఒకరోజు రాబోతుంది. నమ్మినట్లయితే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం సమాధి దగ్గరికి వెళ్ళింది కేవలం పూలు వేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి కాదండి. మనం సమాధి దగ్గరికి వెళ్ళి పూలు వేయడం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక్కరోజు ఈ సమాధులు తెరవబడబోతూ ఉన్నాయి. మన ప్రియులందరూ కూడా మనకంటే ముందు దేవుని రాజ్యానికి చేరుకోబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా ఆ దేవుని రాజ్యములో చేర్చబడాలి అని ఆశపడుతూ ఉన్నారా? ఆ దేవుని రాజ్యమునకు మీరు వారసులుగా ఉండాలని ఆశపడుతున్నారా? మీకు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? 149వ కీర్తన 4వ వచనం, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరినో తెలుసా ప్రియులారా? దీనులని. నేను ఎప్పుడు చెప్తుంటాను, గర్విష్ఠులకి దేవుడు విరోధండి. దేవుని యొక్క శ్రేష్టమైన రక్షణ అనుభవాన్ని కోల్పోతావు నువ్వు. గర్వపు మాటలు, గర్వపు కార్యాలు, గర్వపు చేష్టలు, గర్వపు చూపులు, ఇవి దేవుని యొక్క రక్షణ నుంచి నిన్ను దూరానికి తీసుకుని వెళ్తాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వాక్యం గమనించండి. ఆయన దీనులకు రక్షణను అలంకరించును. మనలో ఎక్కడైనా వ్యర్థమైన గర్వం ఉంటే దాన్ని తొలగించుకొని మనల్ని మనం సరిచేసుకోగలిగితే ఒకరోజు దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ దేవుని రాకడలో నీవు నేను ఎత్తబడేటటువంటి వారుగా ఉంటామని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాకు తెలిసిన ఒక దైవచనులతో వారి యొక్క దైవచనుడు తల్లితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడంట, అమ్మ నీకు తెలుసా ఈ మధ్య చాలామంది చంద్రమండలం దాకా ర్యాకెట్లో వెళ్ళొచ్చారు అంటే ఆవిడ ఒక మాట అనిందంట, వారు చంద్రమండలం దాకే వెళ్ళారు, నేను ఆ చంద్రమండలాన్ని దాటుకొని వెళ్ళబోతున్నాను రా అందంట ఆవిడ. ఎంత గొప్ప నిరీక్షణ కదండి. ఆవిడందంట ఒక మాట, మానవుడు చంద్రమండలం దగ్గరికి వెళ్ళడానికి 18 నుండి 20 గంటలు పట్టిందిరా, నేను చంద్రమండలం దాటుకొని పైకి వెళ్ళడానికి నాకు ఎంత సమయం పడుతుందో తెలుసా? కనురెప్పపాటున్నారు. కడబోర మోగగానే రెప్పపాటున నేను ఆ చంద్రమండలాన్ని దాటి దానిపైన సింహాసనాసీనుడైన నా దేవుని దగ్గరికి చేరుకోబోతున్నాను అందంటే. ఎంత గొప్ప నిరీక్షణ కదండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.